కొత్త పుల్లారెడ్డి గూడెం మాచర్ల నియోజకవర్గంలో అన్నిటికీ దూరంగా ఉన్న ఊరి ఇది. అభివృద్ధిలో మాత్రం ఈ ఊరికి సాటి మరొకటి లేదనే చెప్పాలి. 25 కోట్లతో నిర్మించిన రోడ్డు, దాదాపు 20 కోట్లతో సంక్షేమం ఈ గ్రామంలో జరిగింది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్తో పాటు జరిగినటువంటి సంక్షేమం గురించి తెలుసుకుందాం రండి. మా ఊళ్ళో అయితే బ్రహ్మాండంగా ఉంది సార్. మా ఊళ్ళోనైతే 4 కోట్ల రూపాయలు డబుల్ రోడ్ వేశారు, రైతు భరోసా కట్టారు, హాస్పిటల్ కట్టారు, సచివాలయం కట్టారు. డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది. ఎవరండి అన్నది డెవలప్మెంట్ లేదని ఎవరు చెప్పారు? మా ఊరికి దాదాపు 10 కోట్ల రూపాయలు వచ్చింది. ఎక్కడ డెవలప్మెంట్ అన్నది ఎవరు? సచివాలయం ఎంత, హాస్పిటల్ ఏంది, రైతు భరోసా అయింది. ఎమ్మెల్యే గారు వస్తేనే శాంతి అండి. వేరే వాళ్ళు వస్తే అరచకాలు, మటర్లు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు గొడవలు, అరచకాలు ఎక్కువైపోతాయండి. ఈ 6 నెలల నుంచే చాలా గొడవలు అయిపోతున్నాయి. అంతకుముందు గొడవలు లేదు, ప్రశాంతంగా ఉంది. అతను వచ్చిన దగ్గరనే ఎక్కువైపోయాయి. ఫస్ట్ విద్యా దీవెన అనేది పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఇంపార్టెంట్. అది ఒకటి. అమ్మఒడి, తర్వాత చేయూత, తర్వాత మళ్ళీ ఆసరా చాలా జరుగుతున్నాయి. వాళ్ళకి ఫ్యామిలీ పరంగా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు పోషించుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు నిలబెట్టుకోవడానికి చాలా చాలా నీట్గా చేశాడు జగన్ అన్న. జన్మభూమి కమిటీలు పెట్టేవాళ్ళు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చుకునేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఇచ్చుకునేవాళ్ళు. జగన్ అన్న వచ్చాక సచివాలయం పెట్టాడు. దాంట్లో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకుంటున్నారు, దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నారు. ఎమ్మెల్యే గారికి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తే మంచిది. ఎందుకంటే అతని దగ్గర కుళ్ళు కృతంతరాలు ఏం లేవు. అందరినీ కలుపుకొని వెళ్తాడు కాబట్టి అతనికి వేస్తే మంచిది అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే బాగానే జరుగుతున్నాయి. రైతు భరోసా వస్తుంది రైతులకి. మన ప్రభుత్వం వచ్చినాక పంటలు కూడా బాగుపడుతున్నాయి. నేను రైతు భరోసా ఒకటి పెట్టిండు జగన్ అన్న. ఆ స్కీమ్ వల్ల దాంట్లో మనం యూరియా కానీ, మళ్ళీ విత్తనాలు కానీ, ఏదైనా కానీ వినియోగించుకోవచ్చు. ఒకప్పుడు పథకాలు కావాల్సినప్పుడు ఏదైనా పనులు కావాలన్నా కానీ మండల ఆఫీస్ చుట్టూ తిరిగేదన్నా. ఇప్పుడు అలా లేదు, సచివాలయాలు ఉన్నాయి. అక్కడ ఎప్పటికప్పుడే మనకి అందుబాటులోని 24 గంటలలోనే ఏది కావాలన్నా కానీ సౌకర్యం జరుగుతుంది సచివాలయం. క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఏదైనా సర్టిఫికేట్లు పిల్లలకు కానీ, పిల్లల స్కూళ్ళకి సంబంధించిన ఏదైనా కానీ, అలాగనే మళ్ళీ పొలాలు రిజిస్ట్రేషన్లు కానీ మొత్తం మన సచివాలయ సిబ్బందులు అందుబాటులో ఉండి బాగా పనిచేస్తారు. ప్రతి నెల ఇంటింటికి పోయి 3000 పింఛన్ ఫస్ట్ తారీఖు ఉదయాన్నే 6 గంటలకు లేచి 12 గంటల లోపు క్లియర్ చేస్తున్నాం కదా. అప్పుడు అలాగే ఆడుంది. మొత్తం జనాలకి ఒక పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి. ఇప్పుడు ఏముంది, ఒక 50 కుటుంబాలకి ఎవరి ఇల్లు వాళ్ళు డోర్ డెలివరీ చేసి అందజేస్తారు పింఛన్లు కానీ, ఇంకోటి. కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఈ బ్యాగులు అన్నీ మంచిగా జగనన్న వచ్చినప్పటి నుంచి విద్యా దీవెన అన్నీ మంచిగా జరుగుతుంది. జగనన్న వచ్చినప్పటి నుంచి ఈ రీచ్మెంట్ ఈ డబ్బులు మంచిగానే అందరికీ ఇంజనీరింగ్ చేయాలన్నా, ఈ కాలేజీ ఎవరు డబ్బులు కట్టుకోవాలన్నా సగానికి సగం జగనన్న అందిస్తుంది. చూపని డబ్బులు మినిమం మనిషికి వచ్చేసి 25,000 పడుతుంది. బాగానే ఏదన్నా అప్పులు ఉన్నా కానీ తీరుతున్నాయి. ఎక్కువ శాతం కావాలో కొంట్లు అవి పని చేస్తున్నాయి. బాగానే 100 రోజులకి దగ్గరలో బాగానే వచ్చారు 20 మంది దాకా. వాలంటీర్లు తెల్లారి పాటికే వచ్చి ఇస్తారు, ఇంటింటికి తెల్లారి పాటికి తెచ్చి ఇస్తారు. అబద్ధం కాడాల వాళ్ళ మీద అబద్ధం పెట్టకూడదు. వాళ్ళు తెల్లారి పాటికి వాళ్ళు తెచ్చిస్తారు. మాకు కంట్రోల్ బియ్యం కూడా బాగానే నెల ప్రతి నెల రోజు 15 రోజులు దాకా ఇప్పుడు ఇబ్బంది పడ్డాం. ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాం. బియ్యం కాడ కూడా కష్టాలు పడ్డాం, పింఛన్ కాడ కూడా కష్టాలు పడ్డాం. ఏ పని చేసినా కష్టాలే పడ్డాం. ఇప్పుడు లేదు, అన్ని చేతికే వస్తున్నాయి. వాలంటీర్లు తయారైన కాడ నుంచి మొత్తం ఇంటికి తెచ్చే ఇస్తాం. సర్పంచ్ ఇదే లేదు, ఆ సర్పంచ్ లేకపోతే మాకు ఊరే లేదు. అన్ని కట్టించింది ఆయన. ఆ సచివాలయం ఏంది, రైతు భరోసా ఏంది, బడి ఏంది, మొత్తం ఇప్పుడు ఈ సర్పంచే మాకు కట్టించింది. మా ఊరు శుభ్రమైంది. మీ ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసా నీకు? మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఏమన్నా చేశాడా ఊరికి? చేయండి, వీళ్ళు ఎట్టొచ్చారు.
చేయింది ఈ రోడ్ మేము పుట్టిన కాడ నుంచే లేదు. సైడ్ కాలువలు తీపిచ్చిండు, రోడ్డు వేపించిండు, బాగానే జరుగుతుంది. మా రామకృష్ణ గారికి మా తమ్ముడికి ఓటేసి మేము గెలిపించుకుంటాం. నిజంగా నేను మంచాన్ని పండుకుంటాయా, తెల్లారి ఊరికి వస్తారయ్యా వాలంటీర్ వచ్చి లేపుతారు. వాలంటీర్ వచ్చి ఒక్క రూపాయి కూడా తరుగు లేకుండా మంచిగా ఇస్తుండు, ఇబ్బంది లేకుండా ఇస్తుండు. ఇదివరకు పొద్దున్న కూర్చుంటే 1 గంట 2 గంటల దాకా అన్నానికి పో, గుళ్ళో బళ్ళో కూర్చోవాలి. అది మాత్రం మేము మంచి మేలు. ఆయన చెప్పే మాటలు కానీ చెయ్యడు, పెద్ద దొంగ. వాన గురువదురు నాయన, అది వర్షం కూడా పడదు, వీళ్ళు మొత్తం గంపలు ఎత్తుకుని పోవాలి. వర్షం పడతాయి అసలు. సరే దేవుడు తెలుసు కానీ అతను పాదం పెడితే వర్షం పడదు, ఆగమవుతారు. అది నేను చెప్పిన మాటలు మాత్రం చేయడు. అట్లా ఎన్నోసార్లు 10-15 సంవత్సరాలు చేశాడు కదా, చేయడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎన్ని సౌకర్యాలు చెప్పి చేసిండు, తప్పితే కొడుకు వచ్చినప్పుడే ఇస్తుర్రు మంచిగానే, అమ్మఒడి ఇస్తుర్రు మంచిగానే, పిల్లలకు బడి డబ్బులు కూడా ఇస్తుర్రు, ఆడవాళ్ళకి 40,000 కూడా ఇస్తుర్రు, ముసలిలకు కూడా డబ్బులు ఇస్తుర్రు. అంతా మంచిగానే జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చింది. రామకృష్ణారెడ్డికి జగన్కి ఓటేసి గెలిపిస్తాం. ఇంతకు ముందు నాకు పింఛన్ లేదు. అయ్యగారు జగన్ గారు అయ్యగారు వచ్చిన కానికి మా పింఛన్ ఇస్తుండు, బాగానే ఇస్తుండు. అయ్యగారికి గెలిపించుకోవాలని మా కోరిక. ఈ చంద్రబాబు చెప్పేది మొత్తం మాయ మాటలే. అంతకుముందు తొలి సంతకం రుణమాఫీ అని అన్నాడు, రుణమాఫీ చేయలే. ఏది నిజం, ఏది చేయలే. అందుకోసం ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఒక శాపం, మునేశ్వరుడు శాపం ఇచ్చిండు కాబట్టి నిజాలు చెప్పడు. నిజాలు చెప్తే తల పగిలి చచ్చిపోతాడు చంద్రబాబు నాయుడు. నాకైతే అంతకుముందు నేను పంచర్లు వేసుకుని బతికేవాడిని. నాకైతే పిల్లల్ని చదివించాలంటే నాకు స్తోమత లేదు. అయితే నేను గవర్నమెంట్ బడిలో పంపిస్తున్నా. జగనన్న వచ్చినప్పటి నుంచి నేను పిల్లగాడికి ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నా. 2 పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో పోతున్నా. ఒక పిల్లగాడికి నేను కట్టుకుంటున్నా, ఒక పిల్లగాడికి ఏమో జగనన్న పెట్టుకుంటున్నాడు. నాకేం ఇబ్బంది లేదు. నాకైతే సొంత ఇల్లు లేదు. ఒక ఇల్లులోనే మేము మా నాన్నలు చదువుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడైతే నాకు ఇల్లు, సొంత ఇల్లు వచ్చేసింది. నాకైతే ఇబ్బంది ఏం లేదు. ఈసారి మాత్రం పైన జగనన్నకి, మాకు మా మాచల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి గెలిపిస్తాం. ఇప్పుడున్న గవర్నమెంట్లో పథకాలు అనేది ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్స్ ఇచ్చిపోతున్నారండి. అంతకుముందు అంటే ఎక్కడో ఒక చోట మండలానికి వెళ్ళి తీసుకోవటము, కొన్ని టయాల్లో అయితే పింఛన్ కోసం 2 గంటలు 3 గంటలు వెయిట్ చేసే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. వాలంటీర్లే 1వ తారీఖుకే 10 గంటలకల్లా అందరూ ఇచ్చేస్తున్నారు. 1 అలా ఉంటే ఇంకా 2 రోజు ఇచ్చేస్తారు. అంతకుముందు అసలు ఈ స్కూల్స్ని చూస్తే మా కొత్తపల్లారెడ్డి గూడెంలో టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు, వాటర్ సదుపాయం ఉండేది కాదు, బెంచీలు అలా కూర్చోటానికి ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో బెంచీలు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది. నాడు నేడు స్కీమ్ కింద చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ఇప్పుడు ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే గుడి దగ్గర వారం 10 రోజుల దాకా పింఛన్ కోసం అన్నం లేకుండా పంచాయత్ సెక్రటరీ వచ్చి ఇచ్చేవాడు. కానీ 15 రోజులు గ్యాప్ వచ్చేది. ఇప్పుడు వాలంటీర్ డైరెక్ట్గా డోర్ డెలివరీ జరుగుతుంది. వాళ్ళ ఇంటికి 30 అలా పింఛన్ డబ్బులు ఇచ్చి ఏదైనా సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేయాలన్నా కూడా ఒక వాలంటీర్ అక్కడికి పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు పని చూసుకుంటున్నారు. అదే కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీ పెట్టాడు కదా, మనం పని మానుకొని అక్కడ మీ సేవలో వర్క్ ఏదైనా చేయాలన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా చాలా ప్రాసెస్ ఉండేది. అది జరిగింది కూడా కొంచెం మనకు అవగాహన ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా బెటర్. మన జగనన్న పెట్టిన వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంది. పేదవాళ్ళకి ఉపయోగం. అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి. 18 సంవత్సరాల వాళ్ళకి 18,000 పడుతున్నాయి. 41 సంవత్సరాల వాళ్ళకి మరి రైతు భరోసా పడుతున్నాయి. డ్వాక్రా గ్రూపులకి 10,000 తీసేస్తుండు, రద్దు అయితేనే ఉండయి. మాకు బాగానే చేసిండు అన్న. మాలాంటి పేదోళ్ళకి జగనన్న కావాలి. అయితే మేము పేదలం, కూలి నాలు చేసుకునే వాళ్ళం. మేము అలాంటి వాళ్ళని మమ్మల్ని మంచిగా చూస్తుండు. లేని వాళ్ళకి పింఛన ఇప్పుడు ఒక్కొక్క ముసలోళ్ళు అయితే జరక్క ఎంత ఏడుస్తుండ్రో అనమాట. అలాంటిది మన జగనన్న మాకు అట్లా సాయం చేసిండు. అందరం కూడా మంచిగా ఏది కొడుకులు పట్టించుకోకపోయినా కానీ చాలా మంది అట్లా బతికే వాళ్ళు ముసలోళ్ళు
అసలు ఎట్లా ఉంటుందని అనమాట. అలాంటి వాళ్ళకి మంచి పదవి చేసిండు మా జగనన్న. మళ్ళీ మా జగనన్నే మాకు కావాలి. చదువుకునే పిల్లలకి అమ్మ ఒడి ఇస్తున్నారు. మరి పిల్ల తల్లులకు కానీ గర్భవతులకు కానీ మామూలు పోషకాహారం అంగన్వాడీలో ఇస్తున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. ఆడపిల్లలకి బాగా చదువుకి సంబంధించి బాగానే ఉంది. తల్లిదండ్రుల కన్నా జగనన్న మంచిగా అన్ని చేస్తున్నాడు. ఇంతకు మించి ఎవరు చేయలేరు కదా. ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకా ఫారెన్లో చదువుకోవడానికి కానీ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. జగన్ అన్న ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మా ఊరికి పెద్ద రోడ్డు ఒకటి పడ్డది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, మళ్ళీ సీసీ రోడ్లు బాగానే ఉన్నాయి. అది చాలా మందికి పథకాలు వస్తున్నాయి. పెన్షన్లు నెల ఫస్ట్ తారీఖే తెల్లారకు ముందుకు ఇచ్చేస్తాం వాలంటీర్లు. వాటి గురించి అసలు ఇబ్బంది ఏం లేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మళ్ళీ మేము ఓటేస్తాం. ఆయన గెలిస్తేనే మళ్ళీ మా ఇంకా అభివృద్ధి జరిగిద్ది. ఎందుకంటే మాకు అందరికీ తెలిసిన ఆయన చిన్నప్పటి నుంచి 4-5 సార్లు గెలిచింది. మాకు అందరికి సుపరిచితుడు కాబట్టి ఆయనకే వేస్తున్నాం. ఇంతకుముందు మా ఊరంటే పెద్దగా పట్టించుకోకపోయేదండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక మా ఊరికి ఉపయోగం ముందు మెయిన్ సత్యాలయాలు వచ్చినాయి. ఊళ్ళో రైతు భరోసా, హాస్పిటల్, పెద్ద రోడ్డు 5 కోట్లు పెట్టి మండాధికారికి 5 కోట్లు పెట్టి రోడ్డు వచ్చింది. ఇంతకుముందు మాచర్ల పోవాలంటే సుమారు గంట సేపు పోయాను. అట్టాడిది ఇలా అర్ధ గంటలో మాచర్ల వెళ్ళిపోతాం. రోడ్డు కూడా బైపాస్. ఎమ్మెల్యే గారు తిప్పలబడి 5 కోట్లు పెట్టి ఈ పల్లెటూరికి అభివృద్ధి చేసిండు బాగా. ఊళ్ళో సిమెంట్ రోడ్లు 2 కోట్లకు సిమెంట్ రోడ్లు ఇచ్చిండు. ఊళ్ళో తప్పు చేసింది ఇచ్చిండు ఎమ్మెల్యే గారు వచ్చినాకనే, మా గవర్నమెంట్ వచ్చినాక. అట్టాడిది ప్రతి పింఛన్ అట్టాటి వాళ్ళకు కూడా వారంటీలు మళ్ళా 1వ తారీఖు రోజు ఖచ్చితంగా 10-11 కంప్లీట్ చేస్తారు. ఏ వర్గాలు లేవు, ఏ లేకుండా. అయితే 10 మళ్ళా ఇది ఈ కంట్రోల్ బియ్యానికి పోకుండా ఇంతకుముందు బండే తిరిగి ఇంటింటికి ఇచ్చిపోతుంది. అవన్నీ ఎమ్మెల్యే గారు వచ్చినాక ఇంతకుముందు మా ఊరంటే టీడీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా ఈ ఊరు పట్టించుకున్న వాళ్ళు. అట్టాడిది 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగులు, సచివాలయం అయితే ఏమి, హాస్పిటల్ అయితే ఏమి, రైతు భరోసా అయితే ఏమి, దేనికైనా ఏర్పాట్లు బాగున్నాయండి. ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఆయన వచ్చినాకనే మాకు ఇవన్నీ జరిగినాయి. ఆడ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తుండు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అమలు చేస్తుండు. బ్రహ్మాండంగా ఉండే పైపు ఇచ్చు. మళ్ళీ పైపులు లేని ఊళ్ళో 30 లక్షలు పెట్టి పైపులు లేని నీళ్ళ వాటర్ 30 లక్షలు పెట్టి ఊరంతా పైపు లైన్ వచ్చింది. ఈ ఊరికి సంక్షేమ పథకాల ద్వారాగా 18 కోట్లన్నర ఈ ఊరికి వచ్చినాయండి. అభివృద్ధికి ఇక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇంతకన్నా అభివృద్ధి చేసేది ఊరండి. ఇంకా టైం అంత ఇబ్బందులలో కూడా చేసినప్పుడు ఇంతకన్నా అభివృద్ధి ఏం చేస్తారు? ప్రతి విషయంలో అతను ఉన్నప్పుడు ఏమన్నా అభివృద్ధి అన్నీ చెప్పి నేను చేసిండా? ఏం చేశాను చెప్పిన రుణమాపనుడు అది బొంపా కొట్టిండు. ఏం చేసిన అభివృద్ధి కావాల్సిన అది పైపెచ్చు. మా ఎమ్మెల్యే గారు ఆయన అది ఏం చెప్తే అది ఇక్కడ చేసిండు. అది కాక మాది చివర, గుంటూరు జిల్లా చివర ఊరండి. అట్లాంటి ఊరికి మాకు ఇంతలా రోడ్డు అంటే ఒకసారి ఆలోచించుకోండి. 25 కోట్లు పెట్టి ఇక్కడ రోడ్డు వచ్చింది. అదే మాచర్ల నుంచి అంతకుముందు మేము పోవాలంటే గంటన్నర ప్రయాణం గుంతలు. అట్టాది ఇప్పుడు మాచర్ల నుంచి బైపాసు 300 కోట్లు ఎంతో పెట్టి అది రోడ్డు తీసుకొచ్చిండు. అంతా బాగా ఇబ్బంది లేకుండా ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ పిన్నెల్లి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారికి అన్ని ప్రతి ఓటు కూడా ఆయనకి పడుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.